శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే ప్రజల అందరికీ మీ రెడ్డన్న నమస్కారాలు. 2025 సంవత్సరం శుభాకాంక్షలు మీ రెడ్డన్న తెలియజేస్తున్నాడు. ఎన్ఎల్ఆర్ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నేను దేవుడి దయ వల్ల చాలా బాగున్నాను. నేను ఈ వీడియో చేయబోయేది దేవుడి కార్యక్రమం. ఛానల్ చూసే ప్రజల అందరూ, మా ఛానల్ చూడబోయే ప్రజల అందరూ దేవుడి దయ వల్ల అందరూ చాలా బాగుండాలని ఆ ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తున్నాను. 2025 సంవత్సరం నుండి ప్రకృతి చాలా భయంకరంగా రాబోతుంది. మనం అందరము దేవుని యొక్క బిడ్డలం. అందువల్ల ప్రకృతి వచ్చే ప్రళయాలను ఆపాలంటే ఆ దేవుడు వల్లే జరుగుతుంది, ఎవరు తరం కాదు. అది అందరికీ తెలిసిన విషయమే. భగవంతుడు మన అందరినీ డబ్బులు అడగటం లేదు, బంగారం అడగటం లేదు, ఆస్తులు అడగటం లేదు. మనల్ని భగవంతుడు ధర్మాన్ని మీరు కాపాడండి, మిమ్మల్ని నేను కాపాడుతాను అని భగవంతుడు అంటున్నాడు. భగవంతుని యొక్క ప్రజలం మనం, భగవంతుని యొక్క బిడ్డలం మనం. చేతులు జోడించి తండ్రి ప్రజలందరినీ ప్రకృతి నుండి కాపాడగలిగే శక్తి నీకే ఉంది తండ్రి అని భగవంతుని అడగడం తప్ప మనము ఏమీ చేయలేని పరిస్థితి. ఏమీ చేయలేని పరిస్థితుల్లో భగవంతుడు చేసే కార్యక్రమాలను మనము స్వాగతించి భగవంతుడి యొక్క ఆశీస్సులు మనము పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా భగవంతుని యొక్క బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 3:30 నుండి 4:30 సమయంలో, ఆ సమయంలో పూజలు చాలా మంచిది చేస్తే, ఆ టైంలో బ్రహ్మముహూర్తంలో పూజలు చేసేది ఎవరో అంటే ఎక్కువ మునేశ్వరులు తప్ప ఎవరు చేయలేము. అందువల్ల ప్రజలు దయ ఉంచి ఉదయం 5 గంటల నుండి 6 గంటల సమయంలో నిద్రలేసి తర్వాత నోటిలో నీరు కులించి ముఖం కడుక్కొని దేవుడి రూము ఉంటే దేవుడి రూములో దగ్గరికి పోయి, లేకుంటే దేవుడి పటాల దగ్గరికి పోయి ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఏడుకొండలవాడ వెంకటరమణ, తల్లి లక్ష్మీదేవి, తల్లి పార్వతీదేవి, తల్లి సరస్వతీదేవి, సాయిబాబా, సుబ్రహ్మణ్య స్వామి, వినాయక, నరసింహస్వామి, సత్యనారాయణ స్వామి, జై శ్రీరామ్, జై ఆంజనేయ, అల్లా యేసు ప్రభువారు అని మనసులో మీకు నచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థించుకోండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది. ధర్మాన్ని మీరు కాపాడండి, భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. భగవంతుడు ఒకటే అంటున్నాడు, ధర్మాన్ని నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతాను అని భగవంతుడు చెప్తున్న విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. మీరు ఈ వీడియోని నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొరపాటును కూడా దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తుందా ఈ వీడియోని అసభ్యకరమైనటువంటిది కామెంట్ రూపంలో పంపొద్దు. ఎందుకంటే నేను చేసేది ఒక దైవ కార్యం. ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి, అనాథాశ్రమాలకు పోయి చిన్న పసిబిడ్డలు ఉన్నారు, పెళ్ళిళ్ళు కాకుండా ఆడపిల్లలకి అనాథాశ్రమాల్లో, వాళ్ళకి మనము వీడియోల ద్వారా చాలా వరకు హెల్ప్ చేసేదానికి నేను సహకరిస్తున్నా. వృద్ధాశ్రమంలో
పెద్దోళ్ళు తల్లిదండ్రులని వదిలేసిన బిడ్డలు బయట దేశాల్లో ఉన్నారు. వాళ్ళకి ఏమి తిండి జరగక అనాథాశ్రమంలో పోయి రామచంద్ర ఏంది నాయన తండ్రి నాకు ఈ పరిస్థితి అని అంటూ వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళకి ఏమన్నా సహాయం చేయమనేటువంటిది ఆ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. టెంపుల్కి పోతున్నా, కొన్ని టెంపుల్స్ జరగని టెంపుల్స్ కూడా ఉన్నాయి, పూజకి నోసుకోలేని టెంపుల్స్ ఉన్నాయి. దాతల్ని అడిగి ఆ దాతల ద్వారా మనము సహాయం చేయండి దాతల్ని అని అర్థిస్తూ నేను ఈ వీడియోలో తెలియపరుస్తున్నా. దయచేసి మీరు అందరూ దేవుడి వీడియోలు పంపుతాను, మీకు అనాథాశ్రమాల వీడియోలు పంపుతాను. ఇదే కాదు, మ్యారేజ్కి సంబంధించిన వీడియోలు కూడా చేస్తున్నాను, అవి కూడా పంపుతున్నాను మీకు. దయచేసి మీరు అందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు మటుకు చెడు కామెంట్ మటుకు చేయబాకండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతే. మీ అందరికీ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని ఆ ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్, జై ఆంజనేయ.